హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమ్మా స్వప్న, త్వరగా రా. వస్తున్నానమ్మా. ఏంటి, మీ నాన్న వచ్చేసరికి ఇద్దరిని తయారై ఉండమన్నారు కదా, నాన్న ఇంకా రాలేదు కదమ్మా. అదిగో వచ్చేసారు, పద వెళ్దామా. రెడీ అండి, వెళ్దాం పదండి అని చెప్పేసి కావేరి అంటుంది. ఏమండి, ఒకసారి ఆగండి, ముందు మీరు వెళ్ళండి, తర్వాత మేము వస్తాము అని కావేరి రావుకాలం ఏమన్నా అడ్డుపడుతుందా అని శ్రీధర్ అడుగుతాడు. లేదండి, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒకేసారి ముగ్గురం కలిసి గడప దాటకూడదు అంటారు. ఎందుకంటారో తెలుసా నీకు అని శ్రీధర్ అంటుంటే, కొన్ని మనకి తెలియలేదంటే అవి మంచివి కాదండి అర్థం. వాటిని అర్థం చేసుకునేంత స్థాయికి మనం ఇంకా ఎదగలేదు అని. అంటే నేను ఇంకా ఆ స్థాయికి ఎదగలేదంటావు అంతేనా? అయ్యో, నేను చెప్పేది నా గురించండి, నాకు తెలియదంటే సరిపోయేది కదా అని చెప్పేసి శ్రీధర్ అంటుంటే, అయ్యో మీరు చెప్పేది నాకు ఇప్పుడు అర్థమైందండి అని చెప్పేసి కావేరి అంటుంది. ఏమండి, గుడికి వెళ్దాం అన్నారు కదా, అర్చన ఇక్కడే చేయించేస్తున్నావు కదా అని శ్రీధర్ అంటుంటే, పదండి వెళ్దాం, నేను ముందెళ్తాను, మీరు వెనకరండి. అలాగేనండి అని చెప్పేసి కావేరి అంటుంది. ఎందుకమ్మా నాన్నతో ఇలా మాట్లాడుతున్నావు? ఇవన్నీ నాకేం తెలిసే. కాంచనక్క అప్పుడప్పుడు మాటల్లో చెప్పేది నేను పాటిస్తూ ఉంటాను, నువ్వు పాటించు. అలా అయితే చాలా పాటించుకోవాలమ్మా అని చెప్పేసి స్వప్న అంటుంటే, అయితే పాటించవే అని కావేరి అంటుంది. గుడికి వెళ్దాం పదమ్మా అని చెప్పేసి స్వప్న అయితే బయటికి వెళ్ళిపోతుంది. నువ్వేంటి నాన్న ఈ సీట్లో కూర్చున్నావు? డ్రైవింగ్ అమ్మ చెయ్యాలా? మీ ఇద్దరికి డ్రైవింగ్ రాదని నాకు తెలుసు కదా, మరి అప్పుడు డ్రైవింగ్ చేయాల్సింది నువ్వే కదా నాన్న. ముందు మీ ఇద్దరు వెళ్ళి వెనకాల కూర్చోండి. ఇప్పుడు చెప్పండి, కార్ ఎవరు నడుపుతారు అని కావేరి అంటుంటే, శ్రీధర్ ఏమో డ్రైవర్ అంటాడు. ఎవరు నాన్న అని స్వప్న అడుగుతుంటే, నాకు డ్రైవింగ్ ఇబ్బంది ఉందని డ్రైవర్ని పెట్టుకున్నానులే. అలాగే నేను ఇంటి దగ్గర లేనప్పుడు మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళడానికి, ఇంటి పనుల్లో సాయంగా ఉండడానికి అన్నిటికీ ఉపయోగపడతాడు. ఎవరండి అతను? డ్రైవర్ అని చెప్పి శ్రీధర్ పిలుస్తే అప్పుడే కాశీ వస్తాడు. కాశీ వచ్చి కారు ఎక్కడం చూసిన స్వప్న అయితే కోపంగా అలా చూస్తూ ఉండిపోతుంది. అల్లుడు గారా అండి? ఎస్, మన డ్రైవర్ అల్లుడు గారే. అల్లుడు గారి డ్రైవర్ ఏంటండి? అల్లుడిని డ్రైవర్గా పెట్టుకోలేదు కావేరి, డ్రైవర్గా పెట్టుకున్నతనే అల్లుడయ్యాడు. నాకంతా అర్థమవుతుంది నాన్న అని చెప్పి స్వప్న అయితే కారు దిగేస్తుంది. స్వప్న, ఎక్కడికి స్వప్న? ఇంట్లో ఇంత గొడవ జరిగిన తర్వాత కూడా ఈ 2 రోజులే మీరు ఇంత సైలెంట్గా ఉన్నారా అనుకున్నాను. ఆ సైలెంట్ వెనుక ఇంత డ్రామా ఉంది అనుకోలేదు నాన్న. ఇందులో డ్రామా ఏముంది స్వప్న? ఏ, కాశీ డ్రైవర్గా మన దగ్గర పనిచేయకూడదా? నువ్వు కాశీని తీసుకొచ్చింది కారు నడపడానికి కాదు, కూతురుతో కలపడానికి. అలాగనేది చెప్పలేదు కదా స్వప్న నేను. ఏంటండి మీరు అనేది? ఒక పక్కన నీ కూతురు మాట్లాడుతుంది, సమాధానం చెప్పనివ్వకుండా మధ్యలో నువ్వేంటి కావేరి? మనిషిని చూడగానే ఆవిడ గారికి కథ అర్థమైపోయింది. కానీ నువ్వు మాత్రం జరిగేదేది పట్టించుకోకుండా అల్లుడు గారు డ్రైవర్ ఏంటి అని ఇంకా బెగిరంగ మూడ్లోనే ఉన్నావు నువ్వు. నీకు నీ కూతురికి ఒకేసారి చెప్తాను వినండి. ఈ రోజు నుంచి కాశీ మన డ్రైవర్, మనతోనే ఉంటాడు, మనతోనే తింటాడు, మన పనులన్నీ చేస్తాడు. ఊరికే కాదు, నెలకి 25,000 జీతం కూడా. ఓకే నాన్న, మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు, నేను చెప్పేది కూడా మీరు వినండి. మీరన్న మాటలన్నీ నిజమే అయితే నేను ఈ ఇంట్లో ఉండే ఆఖరి రోజు ఇదే అవుతుంది. స్వప్న, ఏంటమ్మా? నా నిర్ణయంలో ఏ మార్పు లేదమ్మా. నేను ఈ తండ్రి కూతురునే. ఆయనకి నచ్చింది ఆయన చేసుకున్నప్పుడు నాకు నచ్చింది నేను చేస్తానమ్మా. మాట విననంటావు అంతేగా స్వప్న? ఇదే మీ ఆఖరి మాట అయితే నేను ఇంట్లో ఉండే ఆకర్షణం కూడా ఇదే నాన్న. స్వప్న అని కాశీ అంటుంటే నువ్వు మాట్లాడుకో అని స్వప్న అంటుంది. నువ్వు ఈ క్షణమనే ఇంట్లో వెళ్ళిపోతాను, ఇప్పుడే వెళ్ళిపోతాను అని స్వప్న అని గుడ్ బై అని వెళ్ళిపోతుంది. అయ్యో స్వప్న అని ఇంకా ముగ్గురు పిలుస్తారు. ఇక డాక్టర్ వెళ్ళిపోతుంటే అప్పుడే కార్తిక్, దీప అయితే బయటికి వస్తారు. డాక్టర్ని పిలుస్తాడు కార్తిక్. థ్యాంక్ యూ డాక్టర్. దేనికి కార్తిక్? నిజం చెప్తారేమో అనుకున్నాను. నేను నిజమే చెప్పాను కార్తిక్, కానీ పేరు చెప్పలేదు కదా డాక్టర్. చెప్పలేను కూడా కార్తిక్, ఎందుకంటే మీ అత్త బ్రతకదు. మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారండి అని దీప అంటుంటే, ఏదో ఆవేశంలో మీరు బిడ్డని వదులుకుంటాను అన్నారు, అదే మాట ఇప్పుడు చెప్పగలరా? చెప్పగలను అని దీప అంటుంటే, కార్తిక్ మీరు చెప్పగలరా అని డాక్టర్ అంటుంది. నా భార్య ఇష్టమే నా ఇష్టమని కార్తిక్ అంటాడు. భార్య ఇష్టమే నా ఇష్టమని అనకండి, ఆ ఇష్టాన్ని దాటి ఒకసారి ఆలోచించండి. ఏం వదులుకుంటున్నామో మాకు బాగా అర్థమైంది డాక్టర్ అని దీప అంటుంటే, అయినా ఇలాంటి నిర్ణయం అసలు మీరు ఎలా తీసుకోగలిగారు? ఇదే పరిస్థితుల్లో మీ అమ్ముంటే ఏం చేస్తారు డాక్టర్? మీరు చావుకు వదిలేస్తారా? చావుకు తెగించైనా కాపాడుకుంటారా? చెప్పండి డాక్టర్.
ఎంత విలువైందైనా సరే అది మన దగ్గర ఉన్నంత వరకు దాని విలువ మనకి తెలీదు. ఒకసారి వదులుకుని చూడండి. మళ్ళీ దక్కించుకోవడానికి జీవితం సరిపోకపోవచ్చు. కానీ దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడండి. నా తల్లిని కాపాడుకునే అవకాశం నాకే ఇచ్చాడు. జన్మనిచ్చిన తండ్రి కళ్ళని తుడవడానికి నాకు ఇంతకు మించి అవకాశం రాదు అని దానికోసమని ఏదైనా వదులుకుంటావా దీపా? నా ప్రాణాన్ని అయినా సరే డాక్టర్, వదులుకుంటాను. మీ అమ్మ ఎంత అదృష్టవంతురాలో దీపా. తను కూతుర్ని కనలేదు, అమ్మని కంది. ఆవిడ తన ప్రాణం పోసే నీకు జన్మనిస్తే నువ్వు నీ బిడ్డ ప్రాణాలు మోసి తనకి జన్మనిస్తున్నావు. ఇది మామూలు కథ కాదు దీపా. తల్లి ప్రాణాల్ని కాపాడుకోవడానికి తల్లి స్థానాన్ని వదులుకుంటున్నావు. కళ్ళు లేని తల్లిదండ్రుల్ని కావిట్లో మోసుల్ని కొడుకుల గురించి విన్నాను. తండ్రి కోసం యవ్వనాన్ని త్యాగం చేసిన కొడుకు గురించి విన్నాను. నీలాంటి కథ నేనెక్కడా వినలేదు దీపా. నీలాంటి కూతుర్ని కూడా నేను చూడలేదు. మీ అమ్మ ఏం చేసిందని నీకింత ప్రేమ? మీ నాన్న ఏం చేశాడని నీకింత తపన? ఏనాడు వాళ్ళ ప్రేమని కూతురుగా నువ్వు పొందలేదని అర్థమవుతుంది. గోరంత ప్రేమను నువ్వు పొందిన నువ్వు అమ్మ నాన్న కోసం గుండెల్లో గుడి కట్టుకున్నావేంటి దీపా? వాళ్ళు నీకోసం ఏం చేశారు దీపా? జన్మనిచ్చారు డాక్టర్ అని దీపా అంటుంది. అమ్మిచ్చిన జన్మ కంటే విలువ ఇంకేదైనా ఉంటుందా? ఏ అనారోగ్యం లేని ఆరోగ్యకరమైన శరీరానికి మించిన ఆస్తి ఉంటుందా? ఇంకా నేను వాళ్ళ దగ్గర పెరగడం అంటారా? అది విధిరాత. కన్నవాళ్ళ ప్రేమని పొందే అదృష్టం నాకు లేదు. నాకు లేని అదృష్టాన్ని వాళ్ళకెందుకు దూరం చేయాలి? నా ప్రేమని వాళ్ళకి నేను పంచొచ్చు కదా. అదే చేస్తున్నాను డాక్టర్. ఈ జన్మకి ఈ ఆనందం చాలు. సరే దీపా, ఉంటాను దీపా. నా వల్ల మీకు చేయగలిగినంత సాయం నేను చేస్తాను. మా అమ్మ బ్రతకాలి డాక్టర్. నువ్వు ఉండక మీ అమ్మకి ఏమీ కాదు దీపా. ఉంటాను దీపా అనేక డాక్టర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. డాక్టర్ చెప్పిన దానికి జోష్న ఏమనుకుంటుంది బావా? ఇలా ఎలా జరిగిందా అని ఆలోచిస్తూ ఉంటుంది దీపా. ఇంకా జోష్న పారిజాతం అయితే ఒక రూమ్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు. గ్రానీ గ్రానీ అని చెప్పేసి ఇక జోష్న పిలుస్తుంటే పలక్కుండా నించుంటుంది పారిజాతం అయితే. ఆ గ్రానీ అని జోష్న పిలుస్తుంటే పారిజాతం అయితే మెల్లగా దగ్గరికి వస్తుంది జోష్న దగ్గరికి. ఏంటి గ్రానీ అలా చూస్తున్నావు? సైదులు గాడు నన్ను ఎంత మోసం చేశాడే. సైదులు మోసం చేయడం ఏంటి గ్రానీ? చీకట్లో బిడ్డల్ని మార్చరా అంటే నా మనవరాలనే తీసుకొచ్చి నా చేతుల్లోనే పెట్టి నేనే దాన్ని దూరం చేసుకునేలా చేశాడురా. సైదులు నిన్ను చంపాననే అప్పుడప్పుడు బాధపడతానే కాని నిన్ను చంపడం తప్పేం కాదురా. అసలు ఏం మాట్లాడుతున్నావు గ్రానీ? నిజం మాట్లాడుతున్నాను జోష్న. డాక్టర్ గారు తేల్చి చెప్పేశారు కదా శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని. అంటే అర్థం ఏంటి? నువ్వు సుమిత్ర కూతురువనే కదా. అయ్యో గ్రానీ నువ్వు అని జోష్న అంటుంటే ఇక చాలు నాకు క్లారిటీ వచ్చేసింది. ఎవరు తీసిన గోతులో వాడే పడతారని చిన్నప్పుడు ఎప్పుడో ఎవరో చెప్పారు. ఆ సైదులు గాడిని తీసిన గోతులో నేను పడ్డానని నాకిప్పుడే అర్థమైంది. నీకేమర్థమైంది గ్రానీ? నువ్వు సుమిత్ర దశరథుల అసలైన కూతురువని. నేను దూరం చేసింది నా కొడుకు దాసు కూతుర్ని. అంటే అసలైన నా మనవరాలు దూరం చేశాను. డాక్టర్ ఏదో చెప్పిందని నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు గ్రానీ. నేను క్లారిటీ ఇస్తాను చూడు. నాకు క్లారిటీ వద్దమ్మా. నాకు పూర్తిగా అర్థమైపోయింది. చివరికి నా కొడుకు కూడా నాలాగే మోసపోయాడు. నా చేతులారా నేనే నా మనవరాల్ని అనాథనే చేశాను. ఆ దిక్కుమాల సైదుల కాడికి చెప్పకుండా ఆ పిల్లల్ని మార్చే పనేదో నేనే చేసుంటే ఒక పని అయిపోయేది. ఒరేయ్ సైదులు, నువ్వు గాని బ్రతికుంటే ఇప్పుడు నిన్ను చంపేస్తాను. బగ్రాని ఇదంతా నువ్వు నమ్ముతున్నావా? వద్దమ్మా వద్దు. నన్నింకలా పిలవకు. ముందు ఈ నిజాన్ని నిన్ను జీర్ణించుకొని నువ్వు నా మనవారు అనుకుని నిన్నేదో కాపాడడానికి పెద్ద పుడింగిలాగా గన్నేసుకుని మరీ బయలుదేరాను. అసలు ట్విస్ట్ రివీల్ అయితేనే కానీ అర్థం కాలేదు. గన్ను పట్టుకున్న నాకే బుల్లెట్ తగిలింది. అబ్బా నువ్వని నమ్మొద్దు గ్రానీ. నువ్వెందుకు ఇంకా నటిస్తున్నావు జోష్న? నువ్వు శివైనా గాని ఏకైక మనవరాలు కదా. నువ్వింకా భయపడాల్సిన అవసరం లేదు. దర్జాగా తిరగచ్చు, భయం లేకుండా తిరగచ్చు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది గ్రానీ. జరిగింది, చాలా పెద్ద పొరపాటు జరిగింది. నా చేతులతో నేనే చాలా పెద్ద పొరపాటు చేశాను. కళ్యాణి నన్ను క్షమించు కళ్యాణి. నీ బిడ్డని అనాథని చేశాను. అమ్మ కళ్యాణి, ఆ సైదులుగాడు ఎక్కడో పైన తిరుగుతూ ఉంటాడు, వాణ్ణి కూడా 2 వాయించు.
వీలైతే అక్కడే చంపేసేయ్. అబ్బా, నేనే కన్ఫ్యూషన్లో ఉంటే నువ్వేంటి ఇలా తయారయ్యావు? నో కన్ఫ్యూషన్ జోష్న, ఫుల్ క్లారిటీ. నీ అదృష్టం బాగుండి నాకే దరిద్రం మొదలైంది. ఒరే సైదులు, ఎంత పని చేశావురా! నా వేలుతో నాకన్నే పొడిచేలా చేశావు కదరా! ఆయనకు పారిజాతం మీద కుమిలిపోతూ ఉంటుంది. ఏంటిది? నేను నిజంగానే సుమిత్ర కూతురునా? అంటే దీపదాసు కూతురా? అందుకే బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయా? మరేంటి నాకు డాక్టర్ మీద అనుమానం వస్తుంది? బావకి నిజం తెలిసిపోయి వెనకొండి నాటకం ఆడించట్లేదు కదా? బావకి నిజం తెలిస్తే నాటకాడాల్సిన అవసరం ఏంటి? ఓపెన్గానే అందరికీ చెప్పేయాలి కదా. ఏదో జరుగుతోంది, దీపా బావ ఏదో దాస్తున్నారు, నాకు తెలియకుండా నా వెనకతలు ఏదో చేస్తున్నారు. నేనిప్పుడు ఎవరి కూతుర్ని అని ఇక జోష్న అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక దీపా కార్తీక్ అయితే కిచెన్లో నించుని బాధపడుతూ ఉంటారు. సారీ బావా. దేనికి దీపా? నేను హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు నీకు చెప్పు ఉండాల్సింది. ఒక పక్క మీ అమ్మేమో మనిషిని గుర్తుపట్టలేని స్థితిలో ఉంది, మరోవైపు మీ నాన్న ఏడుస్తున్నాడు. అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేనా దీపా? నిన్ను మాత్రం అర్థం చేసుకోలేనా? అది కాదు బావా, మనతో ఏ సంబంధం లేని డాక్టర్ గారిని అర్థం చేసుకున్నారు, నేనెందుకు అర్థం చేసుకోలేను? నేను అలా అనడం లేదు బావా. నేను ఇప్పుడు ఆలోచించేది ఒక దారి గురించి కాదు దీపా. దీంట్లో నా బుర్రలో చాలా చాలా తిరుగుతున్నాయి. ఏం ఆలోచిస్తున్నావు బావా? బిడ్డల్ని మార్చింది ఎవరు? పారిజాతం గారు. ఇప్పుడు జోష్న శాంపిల్స్ మ్యాచ్ అనగానే ఏమనుకుంటుంది? ఏమనుకుంటారు? అయితే డాక్టర్ చెప్పేది అబద్ధం అనుకోవచ్చు, లేకపోతే పారు అసలు మనవరాలు జోష్న కాదు అనుకోంటూ. పారు పరిస్థితి ఇలా ఉందంటే ఇక మన పెద్ద మేడం జోష్న గారు ఏమనుకుంటారో తెలుసా? డాక్టర్తో మనమే అబద్ధం చెప్పించాలనుకోవచ్చు. మనకి నిజాలు తెలుసని జోష్నకి తెలియదు కదా బావా. అంతవరకే మనకు తెలుసు దీపా. జోష్నకి ఎంతవరకు తెలుసు అనేది మనసులోకి దూరం చూడలేం కదా. ఒకవేళ జోష్న అలా అనుకోకపోతే తనే దశరథ సుమిత్రల అసలు కూతురైనా అనుకోవచ్చు. తనకే ప్రాబ్లం లేదు కదా, మరి ప్రాబ్లం ఎవరికి అని చెప్పేసి దీప అడుగుతుంటే దశరథ మావయ్యకి అని కార్తీక్ అంటాడు. ఎందుకు బావా? దశరథ మావయ్యకి జోష్న మీద మొదటి నుంచి అనుమానం ఉంది. ఏంటది? జోష్న ఏదో ఒక నిజం దాస్తుంది, దాని కారణంగానే దాసు మావయ్యల్ని చంపాలనుకుందని మీ నాన్న అనుమానం. అత్త బతకదేమో అన్న భయంతో ఉన్నాడు కాబట్టి జోష్న సేవ్ అవుతుంది. కానీ ఏ పాటికి ఎప్పుడో నిలదీసి అడిగేసేవాడు. ఇప్పుడు శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని డాక్టర్ గారు చెప్పారు కదా బావా. నా అంచనా కరెక్ట్ అయితే దశరథ మావయ్య నమ్మడు. సరే, మరి మా నాన్న నమ్మరు అనుకుందాము. కూతురు కాదని అనుకోలేరు కదా. అనుకోలేడులే. మరి నువ్వలా ఆలోచిస్తున్న మరొక విషయం ఏంటి బావా? మన కడుపులో ఉన్న బిడ్డకి మనకి రుణం లేదు బావా. ఇది మరొకరి రుణం తీర్చుకోవడం కోసమే ఉంది. నువ్వేం బాధపడకు బావా. ఇది మనతో బిడ్డ రూపంలో లేకపోయినా మా అమ్మ రూపంలో మన కళ్ళ ముందే ఉంటుంది. అనేక దీప మాట్లాడుతుంటే దీపా దీపా అని సుమిత్ర అయితే బయట నుంచి పిలుస్తుంది. బిడ్డని తలుచుకోగానే మా అమ్మ నన్ను పిలుస్తున్నట్టు అనిపిస్తుంది బావా. దీపా దీపా అని మళ్ళీ పిలుస్తుంది సుమిత్ర అయితే. అత్త నిజంగానే పిలుస్తుంది దీపా. అమ్మకి ఇప్పుడు స్వీట్స్ తినాలనిపిస్తుందా? అసలు అత్త నీ పేరు గుర్తుపెట్టుకుని నిన్ను పిలవడమే నాకు ఆశ్చర్యంగా ఉంది దీపా. అలాంటి పిలిచి స్వీట్స్ అడిగిందంటే మంచి విషయమే కదా, తీసుకెళ్ళి ఇవ్వు. నువ్వు రా బావా అని చెప్పేసి దీప అయితే స్వీట్స్ పట్టుకుని వెళ్తుంటే వస్తాలే నువ్వు వెళ్ళు అని కార్తీక్ అంటాడు. కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ధైర్యం కావాలి బావా. తీసుకుని నిర్ణయాన్ని మోయడానికి కూడా ధైర్యం కావాలి మరదలా. నువ్వు మోయగలవు బావా. కంట్లో నుంచి కన్నీళ్లు రానివ్వకు, అవి నేను చూడలేను బావా అని దీప అనేసి ఇక స్వీట్స్ పట్టుకుని అయితే బయటికి వెళ్తుంది. ఇన్నాళ్ళు నన్ను ఎంత మోసం చేశావే అని పార్వతం అయితే ఇక జోష్ను చూసి మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే దీప అయితే ఇక స్వీట్స్ పట్టుకుని బయటికి వస్తుంది. రా దీప, స్వీట్స్ ఇటు ఇవ్వు అని సుమిత్ర అయితే స్వీట్స్ తీసుకుంటుంది. ఇక దీపకి అయితే స్వీట్ తినిపిస్తుంది. సుమిత్ర అయితే నా సంతోషాన్ని ఇంతకంటా గొప్పగా ఎలా చెప్పాలో నాకు అర్థం లేవటమ్మా. మీకేం కాదని ఇప్పటికైనా నమ్ముతారా అండి అని చెప్పేసి దీప అడుగుతుంటే నన్ను కాపాడడానికి నా కూతురుండగా నాకేమవుతుంది దీప?
డాక్టర్ చెప్పారు కానీ జోష్న విషయంలో ఏదో తెలియని అనుమానం నన్ను ఇంకా వెంటాడుతూనే ఉంది అని చెప్పేసి దశరథ అయితే మనసులో అనుకుంటాడు జోష్నని చూస్తూ. జోష్న ముఖంలో సంతోషం లేదు, ఏదో భయం కనిపిస్తుంది. పారిజాతం, ఏంటండి, ఏంటలా ఉన్నావు? సుమిత్ర ఆరోగ్య పరిస్థితి చూసి నా కోడలు ఏమైపోతుందో అని భయపడ్డాను. నా కోడలికి ఏమీ కాదని వార్త వినగానే 9 శుక్రవారాలు పూజ చేస్తానని మొక్కుకున్నానండి. శాంపుల్స్ మ్యాచ్ అయ్యాయని డాక్టర్ గారు చెప్పారు కదా అని శివనారాయణ అంటుంటే, అవునండి, అందుకే ఎప్పటి నుంచి మొదలు పెడదామా అని ఆలోచిస్తున్నాను. రెండోసారి శాంపుల్స్ మ్యాచ్ అవ్వాలని దేవుణ్ణి మొక్కుకున్నావా పారు? అవునరా, మ్యాచ్ అవ్వని నీకెలా తెలుసు అని కార్తీక్ అడుగుతాడు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి.